అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు రోజు పొద్దున లేవగానే ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని అయితే ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉండండి. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. నమ్మకంతో ఎవరైతే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటారో ఇక ధనం అనేది వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి కావాల్సినంత ధనం అయితే సమయానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే డబ్బు అనేది అందకపోవడము, లేదా ఉన్న డబ్బు మనకి కావాల్సినప్పుడే అది ఖర్చయిపోవడము, వృధాగా వెళ్ళిపోవడము, ఇట్లా ఏదో ఒక సందర్భం అనేది జరుగుతుంటుంది. అలా మనకు అర్జెంటుగా డబ్బు అనేది అవసరమైనప్పుడు ఎవ్వరూ మనకి సాయం చేయకపోవడము, ఇలా ఎన్నో విషయాలైతే జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకి ఎవరు సాయం చేయరు, అసలు ఎవరు చేస్తారో కూడా తెలియకుండా మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకున్న ఏకైక మార్గం ఏంటంటే ఈ ఒక్క స్విచ్ బోర్డ్ అనమాట. ఈ ఒక్క స్విచ్ బోర్డ్ మన జీవితాన్నే మార్చేస్తుందన్నమాట. నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. నమ్మి మీరు జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి అసలు స్విచ్ బోర్డు మనం స్విచ్ చేసి ఎంత త్వరగా అయితే లైట్ కానీ ఫ్యాన్ కానీ అంత క్విక్గా కనెక్షన్ అనేది వాటికి ఉంటుందో, అలానే ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్న వెంటనే మన కోరికలు అనేటివి కూడా అంతే త్వరగా అయితే నెరవేరిపోతాయన్నమాట. మీరు నమ్మకంతో మనం నమ్మి చెప్పుకోవాలి, కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది. మనం జస్ట్ నమ్మకం అన్న ఒక పెట్టుబడిని పెడితే సరిపోతుందండి. మన కోరికలు ఏదైనా కూడా నెరవేరిపోతాయన్నమాట. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎప్పుడు చెప్పాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా ఈ స్విచ్ బోర్డ్ అనేది మార్నింగ్ టైం అంటే బ్రహ్మముహూర్త సమయంలో చెప్పుకుంటే చాలా మంచిదన్నమాట. 4:30 నుంచి అంటే 4:30 నుంచి 5:15 లోపు ఈ సమయంలో మీరు చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్ ఫలితం అయితే ఉంటుంది. లేదు ఇంకా ముందుగా 3 నుంచి కానీ 3:30 లోపు అయినా చెప్పుకున్నా సరే, మీకు ఎప్పుడైతే మెలకు వస్తుందో అలాంటప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి. గుర్తు పెట్టుకొని మరీ ఒక వారం రోజులు ఫ్రెండ్స్ మీరు బ్రహ్మముహూర్తంలో అలారం పెట్టుకొని అయినా సరే లెగిసి ఇప్పుడు నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ని మీరు చెప్పుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒక వారంలోపే మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత రిజల్ట్ అయితే మీకే తెలుస్తుందన్నమాట. ఇప్పుడున్న మీ పరిస్థితి అనేది ఇంకాస్త మెరుగుపడుతుంది. ఇప్పుడున్న మీ కష్టాల నుంచి మీరు కొంచెం బయటపడి కాస్త రిలాక్సింగ్గా ఉంటారనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, మనం ధనానికి ఎలాంటి లోటు లేకుండా చేసే ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ర్యాబిట్ 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 ఇది అండి ఆ స్విచ్ బోర్డ్. ర్యాబిట్ అన్న స్విచ్ బోర్డ్ మీరు ఒక 5 నిమిషాలు అయితే ఛాన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా శక్తివంతమైందండి ఈ స్విచ్ బోర్డ్ మాత్రము. మనం నమ్మకంతో ఎంత నమ్మకం అయితే పెట్టి మనం ఏదైనా పని మీద వెళ్తూ ఉంటామో అంత మంచిగా అయితే మనకు విజయం అయితే వస్తుందన్నమాట. అలానే మనం ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని ర్యాబిట్ అన్న ఈ స్విచ్ బోర్డ్ మనం ఎంత నమ్మకంతో అయితే చెప్పుకుంటామో అంత త్వరగా మనం ప్రాబ్లమ్స్ నుంచి మనం వెంటనే బయటపడగలము. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్షణాల్లో సాల్వ్ అయిపోతాయన్నమాట. నమ్మకంతో మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. అప్పులు ఏదైనా ఉన్నా సరే తీరిపోవాలి అనుకుంటున్నా, లేదంటే మీకు రావాల్సిన డబ్బు మీకు రావాలి అనుకుంటున్నా, ఏదైనా సరే డబ్బుకి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరే త్వరగా తీరిపోతుంది. జస్ట్ ఒక వారంలోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందన్నమాట. ఈ స్విచ్ బోర్డ్ మీరు ప్రతిరోజు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, నెల మొత్తం మీ చేతిలో డబ్బు మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక ప్రతి నెల మీరే ట్రై చేస్తారనమాట, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోతున్నాయంటే ఒకరితో మనకి ఎలాంటి సంబంధం కూడా ఉండదన్నమాట. మనంతటా మనమే తానుగా అయితే చేసేసుకుంటూ ఉంటాము. కాబట్టి నమ్మకంతో ఒకసారి చేసి చూడండి. ఇక వచ్చే నెల నుంచి ప్రతి నెల కూడా మీరే ర్యాబిట్ అనే స్విచ్ బోర్డ్ని పొద్దున లేవగానే చెప్పేసుకుంటారనమాట. బ్రహ్మముహూర్తంలో లేవలేము, మేము ఏం చేయాలనుకున్నప్పుడు మీరు ఏ టైంలో లేస్తే ఆ టైంలో వీలైనంత వరకు బ్రహ్మముహూర్తంలోనే చెప్పుకోండి. వీలు కాకపోతే రాత్రి సమయంలో కానీ, లేదంటే పడుకునే ముందు కానీ, లేదా మీరు లేచిన తర్వాత పొద్దునైనా సరే చెప్పుకొని చూడండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు ఏమీ కూడా లేవు. నీట్గా మీరు మంచి మనసుతో చెప్పుకోవాలన్నమాట. లేయంగానే జస్ట్ నోరైనా వాష్ చేసుకొని లేదా బ్రష్ అయినా చేసి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పేసుకోవచ్చు. ర్యాబిట్ అన్న ఒక స్విచ్ బోర్డ్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. మీ జీవితాన్ని తిరగరాసే ఒక శక్తివంతమైన మాట ఇది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.